లెట్ us all close our eyes. మనమందరూ కూడా కన్ను మూసుకొని సమయంలో దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వాక్య కొరకు మనము ప్రార్థన చేసుకుంటాం. తండ్రి అయిన దేవుడా, మీ కుమారుడు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయం నుంచి మీ సన్నిధిలో వస్తున్నాను ప్రభువా. ఈ ఒక ఉదయకాలంలో ఈ ఆరాధన దినంలో మా అందరికీ కూడా మీరు ఇచ్చిన ఒక మంచి ఆశీర్వాదం, ఈ సమయం కొరకు వందనాలు చెప్తున్నాను ప్రభువా. పాట పాడి ఆరాధన చేసి మీ నామము స్తుతి చేసి ఇప్పుడు మీ జీవమైన వాక్య కొరకు, సత్యమైన వాక్య కొరకు, నిత్య జీవమైన వాక్య కొరకు మనం అందరూ వచ్చాము ప్రభువా. ఈ సమయంలో ఈ వాక్యం మనం వింటున్నాము. ఈ వాక్యకి విరోధముగా మన ప్రాణ ఆత్మ శరీరంలో విచారము మాటలు క్రియలు ఉన్న అన్ని అతిక్రమము అక్రమము పాపము యేసు నామములు క్షమించండి. కల్వారి రక్తం నుంచి శుద్ధీకరణం చేయండి. మీ వాక్యతోట ప్రతిష్ఠ చేయండి ప్రభువా. వచ్చిన మా అందరికీ కూడా మీ ఒకే మనసు ఒకే హృదయం ఇవ్వండి. తండ్రి చిత్తము ఈ సమయంలో నెరవేరించాలా. యేసు ప్రభు నామము మహిమ పొందాలా ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు మీరే లీడింగ్ గైడింగ్ టీచింగ్ అన్నీ ఇచ్చి నడిపించాలా. We all submit our thoughts, our words and our deeds. Let the Spirit of God move in our heart. Your presence must lead us, guide us and teach us, Lord. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. అందరూ చెప్తాము ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్టియానిటీ, క్రైస్తుడు అంటే మా జీవితంలో 3 కార్యము ఆధారం. క్రిస్టియానిటీ 3 ఆధారం మేక కట్టపట్టింది, ಅಂದರೆ స్ట్రాంగ్గా ఉంది. 1 వర్డ్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి. మొదటి ఏమండి? వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము. 2వ కార్యము ప్రార్థన, ప్రేయర్. అందరూ చెప్పండి. ప్రార్థన, ప్రేయర్. 3వ కార్యము ఆరాధన, వర్షిప్. అందరూ చెప్పండి. ఆరాధన. ఈ 3 కార్యము చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే దేవుడు ఎప్పుడు మానవుడికి సృష్టించారో అప్పుడు ప్రాణ ఆత్మ శరీరంలో సృష్టించారు. ఓకేనా? ఇప్పుడు మన దేవుడు జీవించిన దేవుడు. ఇంతమంది ఆమె చెప్తారు. ఈజ్ అ లివింగ్ గాడ్ అని చెప్తుంది బైబిల్. ఈజ్ అ లివింగ్ గాడ్. లివింగ్ అంటే ఏముండాలా? జీవించిన దేవుడు అంటే లోపల ఏముండాలా? జీవం ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నాము, జీవిస్తున్నాము అంటే జీవం ఉంది. జీవం లేదంటే ఏం చెప్తున్నారు? చనిపోయారు. సో జీవిస్తున్నామంటే జీవం ఉండాలి. ఇప్పుడు దేవుడు మనకి ఎలాగా సృష్టించారంటే ప్రాణము ఆత్మము శరీరం. అందరూ చెప్పండి. అందరూ మీరు మాట్లాడాలి. అందరూ కూడా చర్చిలో ప్రాణము ఆత్మము శరీరం ఈ 3 కార్యములు సృష్టించారు. ఇప్పుడు దేవుడిలో జీవం ఉందంటే మనలో జీవం ఉండాలా అంటే ఎక్కడెక్కడ ఉండాలా? ప్రాణంలో ఆత్మలు 3 ప్లేస్లు జీవం ఉండాలి. అవునా లేదా? ఇప్పుడు శరీరంలో జీవం ఉందా అంటే అందరూ చూస్తున్నారు. మనం నిలబడున్నాను, వీఆర్ సిట్టింగ్, వీఆర్ వాకింగ్, వీఆర్ ఈటింగ్, వీఆర్ స్పీకింగ్. శరీరం ఏముంది? జీవం ఉంది. మళ్ళీ ప్రాణము ఆత్మలో జీవం ఉందా? ఎవరు చెప్పొచ్చు? ఎవరన్నా చెప్పొచ్చా? సోల్ స్పిరిట్లో జీవం ఉందా లేదా ఇలాగా ఒక వ్యక్తికి చూసి చెప్పనికి సాధ్యమా? చెప్పండి. ఇప్పుడు శరీరం చూసి మీరు చెప్పవచ్చు జీవం ఉంది అని. కూర్చారు అక్కడ, జీవం ఉంది. బెడ్లు ఉంటే కూడా బ్రీతింగ్ ఉంది, జీవం ఉంది అని చెప్పొచ్చు. అవునా లేదా? లేదంటే సమ్టైమ్ డాక్టర్ వచ్చి ఇక్కడ పెట్టేసి జీవం ఉంది, ఇంకా ఇక్కడ చూసి బ్రెత్ ఉంది, జీవం ఉంది అని చెప్తారు. అలాగా మన స్పిరిచువల్ లైఫ్లో
ఆత్మీక జీవితంలో ఎవరైనా మీకు ఫేస్ చూసి ఈ సిస్టర్ సోల్లో జీవం ఉంది, ఈ బ్రదర్ స్పిరిట్లో జీవం ఉంది అని చెప్పడానికి సాధ్యమా? చెప్పండి, గట్టిగా చెప్పాలా? లేదు. అందుకే దేవుడు చెప్పారు, మనుషుడు ఎక్కడ చూస్తారు? ముఖము బయట చూస్తారు. బయట చూసి జీవం ఉందే అని చెప్తున్నారు, లేదంటే లేదు. ఇప్పుడు దేవుడు ఒక్కటే ఎక్కడ చూస్తారు? అంతర్యంలో ఉన్న హృదయం చూస్తారు. ఆయనకే తెలుసు ఒక వ్యక్తి జీవముగా ఉన్నారా లేదా అని. హల్లెలూయా చెప్పండి, అందరూ కూడా గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే మన దేవుడు జీవమైన దేవుడు. ఆయనకి మీరు నేను కూడా ప్రాణము, ఆత్మము, శరీరము 3 ప్లేస్లు కూడా జీవం ఉండాలని ఆయన చిత్తం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశారంటే, ఆయన వాక్యమైన దేవుడు, జీవమైన దేవుడు, మనము కూడా జీవముగా ఉండాలని మీకు నాకు వాక్యము ఇచ్చారు. హల్లెలూయా. నేనే అడగకూడదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమైనా మంచి వాక్యం వస్తే మీరేం చేయాలా? హల్లెలూయా చెప్పాలి. ఒక స్మాల్ చైల్డ్ ఫాదరు వర్క్ నుంచి వచ్చినప్పుడు ఒక పెద్ద క్యాడ్బరీస్ చాక్లెట్ తీసుకొని వస్తారు. స్మాల్ చైల్డ్ ఏం చేస్తుంది? చాక్లెట్ చూస్తే ఏం చేస్తుంది? చాలా ఇష్టం కాదా? ఫుల్ సంతోషముగా ఆనందంగా ఉంటుంది. లేదంటే ఇంకొక పెద్ద ఒక 18 ఇయర్ బాయ్ ఒక ఫాదర్ సైకిల్ తీసుకొని వచ్చారు గిఫ్ట్గా, ఎలాగుంటారు? ఆ సంతోషం కనపడుతుందా లేదా? అలాగే మీరు ఎంతమంది నమ్ముతారు దేవుడు వాక్యము అమూల్యమైన ఒక బంగారము, వెల్లి బంగారం కింద ఎక్కువ అమూల్యమైన, దానికి ఏం లేదు, వాల్యూనే లేదు, అన్లిమిటెడ్ వాల్యూ. అదంతా పెద్ద వాల్యూ అంటే ఆ వాక్యం వచ్చినప్పుడు మీరే ఆటోమేటిక్గా ఏం చెప్పాలా? మరి మీరు ఎవరు చెప్పట్లేదు అంటే నేనేనని అర్థం చేసుకుంటానంటే మీకు వాక్యము వెల్లి బంగారం కింద తక్కువ. ఒకవేళ వాక్యము వెల్లి బంగారం కింద ఎక్కువ అంటే మీరే ఏం చెప్పాలా? మీకు వాక్యం హృదయంలో వస్తున్నప్పుడు హల్లెలూయా ఆటోమేటిక్గా రావాలా? ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. అలాగే దేవుడు ఏం చేశారు? వాక్యమైన దేవుడు ప్రాణం బతకాల, ఆత్మ బతకాల, శరీరం బతకాలని వాక్యం ఇచ్చారు. ఈ వాక్యము ఎప్పుడు హృదయంలో వస్తుందో అప్పుడు హృదయములో జీవం వస్తుంది. హల్లెలూయా చెప్పండి. హృదయంలో ఏమొస్తుంది? జీవం. ఇప్పుడు దేవుడు హృదయం యాక్టివ్ చేశారు. హృదయము దేవుడు యాక్టివ్ చేశారు. సోల్ జీవం వచ్చింది. ఇప్పుడు ఈ జీవం సోల్లో వచ్చిన జీవము స్పిరిట్ రావాలా? ఎక్కడ రావాలా? స్పిరిట్ అంటే మన మాటలు, మీ మాటలు, నా మాటలు. ఏం బ్రదర్, లోకంలో ఉన్న వ్యక్తికి కూడా మాట్లాడతారు కదా అంటే లోకం ఉన్న వ్యక్తికి కూడా జీవం ఉందా అంటే స్పిరిట్ ఉంది. ఆ స్పిరిట్లో ఏం లేదు. చూడండి వ్యత్యాసం అండర్స్టాండ్ చేసుకోండి. లోకంలో ఉన్న వ్యక్తి సోలు, స్పిరిట్, బాడీ ఉంది. సోల్లో ఏం లేదు, జీవం లేదు. స్పిరిట్లో ఏం లేదు, శరీరంలో బ్రెత్ ఉంది. క్రియలు ఏం లేదు, అన్నీ చనిపోయిన క్రియలు. ఇప్పుడు చర్చ్ అంటే ఏమి? దేవుడు చిల్డ్రన్ అంటే ఏమని అంటే సోల్లో ఏమున్నాలా? జీవం ఉన్నాలా? స్పిరిట్లో ఏమున్నాలా? మళ్ళీ శరీరంలో క్రియలు కూడా ఏమున్నాలా? ఇప్పుడు ఇదన్నీ యాక్టివ్ చేయాలంటే ఈ 3లో ఫస్ట్ యాక్టివేషన్ ఏం చేయాలా? సోలు, స్పిరిట్, బాడీలో ఫస్ట్ యాక్టివ్ ఏం చేయాలా? సోల్ చేయాలా? హల్లెలూయా చెప్పండి. హృదయములో దేవుడు పెట్టిన సోల్. అందుకే దేవుడు చెప్పారు, నా వాక్యము నీ హృదయములో నేనేం చేస్తాను? రాస్తాను. నా వాక్యము నేనే తీసుకొని వచ్చి నీ హృదయంలో పెడతాను. ఆ వాక్యము హృదయంలో వచ్చినప్పుడు మన హృదయము యాక్టివేషన్ అయిపోతుంది, హృదయము జీవం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు హృదయంలో జీవం వచ్చినప్పుడు స్పిరిట్లో మీరు నేనే యాక్టివేషన్ చేయాలా? ఎవరు చేయాలా? స్పిరిట్లో ఎవరు యాక్టివేషన్ చేయాలా? అంటే హృదయంలో వాక్యం వచ్చింది. ఈ వాక్యం తీసుకొని స్పిరిట్లో మీరు ప్రేయర్ చేయాలా? ఏం చేయాలా? ప్రేయర్ అంటే ఏమి? మీ సొంత ప్రేయర్ కాదు, మీ ఇష్ట ప్రేయర్ కాదు,
మీ తల్లి తండ్రి ఇష్ట ప్రేయర్ కాదు, మీ చిల్డ్రన్ ఇష్ట ప్రేయర్ కాదు. దేవుని చిత్తం అనుసారముగా వాక్యానుసారంగా ప్రేయర్ చేయాలా. ఈ ప్రేయరే మీకు స్పిరిటులు యాక్టివ్గా పెట్టుకుంటుంది. అల్లెలూయా చెప్పండి. సోల్ యాక్టివేషన్ ఏం చేస్తుంది? వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ధ్యానం చేస్తే మీ సోల్ యాక్టివేషన్లో వస్తుంది. మీ ప్రార్థన చేస్తే, మీరు ప్రార్థన చేసుకుని ఉంటే మీ స్పిరిట్ ఎలాగుంటుంది? యాక్టివ్లో ఉంటుంది. మళ్ళీ శరీరంలో మీరు ఎప్పుడు దేవుడికి ఆరాధన చేయాలా. ఏం చేయాలా? ఆరాధన ఎక్కడ చేయాలా? మీరు శరీరంలో చేయాలి. అందుకే రోమా 12:1 చెప్తుంది, మీ శరీరము సజీవ బలిగా ఏం చేయాలా? మీరు దేవునికి ఇచ్చి ఆరాధన చేయాలా అని అక్కడ పౌలు రాశారు. హల్లెలూయా. అంటే చూడండి, ఆరాధన మీరు శరీరంలో. ఇప్పుడు చూడండి, మీరు ఇల్లులో ఉన్నారు, ఎందుకు ఇక్కడ వచ్చారు చెప్పండి? మీకు ఒక శరీరం ఇచ్చారు దేవుడు. మీరు నేను స్పిరిట్ కాదు. అర్థమవుతుందా? మీరు నేను జస్ట్ గాలి కాదు, స్పిరిట్ కాదు. మనం శరీరంలో ఏం చేయాలా? అది ఆత్మతోట సత్యతోట ఆరాధన చేయాలా, అది వేరే సబ్జెక్టు. ఫస్ట్ ఆరాధన ఎక్కడ చేయాలా? శరీరంలో చేయాలా. రావాలా చర్చికి, నీళ్ళని పెట్టాలా, శరీరము సజీవంగా ఇవ్వాలా. సో శరీరంలో దేవుడికి ఆరాధన చేయాలా. స్పిరిటులో మాటలు మీరు ప్రార్థన చేయాలా. హృదయములో మీరు వాక్యము ధ్యానం చేయాలా. ఇది 3 కార్యము క్రిస్టియానిటీకి కంపల్సరీ. ఆమెను చెప్పండి. ఇప్పుడు దేవుడాత్ముడు మాట్లాడుతున్న సమయంలో మీరే ఇప్పుడు టెస్ట్ చేయాలా. నా హృదయంలో వాక్యం ఉందా? మీరే చెక్ చేయాలా. నా స్పిరిటులో ప్రార్థన ఉందా? నా శరీరంలో ఆరాధన ఉందా? మీరే మార్క్ పెట్టాలా. మీకు ఎవరు మార్క్ పెట్టాలా? మీరే. ఆ సిస్టర్ బైబిల్ చదవలేదు, ఆ బ్రదర్ ప్రేయర్ చేయలేదు, ఈ సిస్టర్ ఆరాధన చేయలేదు, అదందు మీకెందుకు? మీరు ఎవరి గురించి మార్క్ పెట్టాలా? చెప్పండి అందరూ. మీరు ఎవరి గురించి మార్క్ పెట్టాలా? మీ గురించి మీరే మార్క్ పెట్టాలా. అప్పుడు చూడండి, చాలామందికి 0 మార్కే వస్తుంది. వేరే వాడుకు 0 మార్క్ అంటే ఇప్పుడు మీకన్నీ నేనేమైనా ఆ బ్రదర్కి మార్క్ ఇవ్వండి, ఈ బ్రదర్కి మార్క్ ఇవ్వండి అంటే మీరు ఈజీగా ఏం పెట్టేస్తారు? 0 పెట్టేస్తారు. ఆ సిస్టర్ రాంగ్, ఈ బ్రదర్ రాంగ్ అని. మీకు మీరే చెక్ చేసి చూస్తున్న అభ్యాసం రావాలి. దేవుడాత్ముడు స్పష్టంగా నాకు మీకు మాట్లాడుతున్నారు. క్రిస్టియానిటీ అంటే ఆదివారం ఒకరోజు చర్చికి రావాలా, వాక్యం వినాలా, ఆరాధన చేయాలా, వెళ్ళిపోవాలా? లేదు లేదు లేదు. ఇది 7th అంటే వీక్లీ ఒకరోజు సంఘముగా వస్తున్నాం. వీక్లీ ఒకరోజు ఎలాగా? సంఘముగా వస్తున్నాం. ఇప్పుడు 6 days మనం ఇల్లులో ఉన్నాం. ఇల్లులో ఏం చేయాలా? డైలీ నేను దేవుడు ఈ 3 ఐక్యత ఉండాలి. ఏమో వాక్యము, ప్రార్థన, ఆరాధన పర్సనల్ లైఫ్లో చేయాలా. మళ్ళీ ఫ్యామిలీ కూడా తల్లి తండ్రి చిల్డ్రన్స్ అన్నీ కల్పించి వాక్యము, నెక్స్ట్ ఏమి? ప్రార్థన, నెక్స్ట్ ఏమి? ఈ సైడ్ అన్నీ అందరూ డోర్ అన్నీ క్లోజ్ అయిపోయింది. మాట్లాడాడు. ఎంత కార్యం ఉండాలా? ఫస్ట్ ఏమో వాక్యము, ప్రార్థన, ఎక్కడెక్కడ ఉండాలా? పర్సనల్ లైఫ్లో చేయాలా. నేను దేవుడు ఇది 3 చేయాలా. నా ఫ్యామిలీ దేవుడు ఇది 3 చేయాలా. ఇప్పుడు 3rd ప్లేసే సంఘము. సంఘంలో వచ్చినప్పుడు కూడా ఈ 3 కార్యం చేయాలి. హల్లెలూయా. చాలా వ్యక్తి ఏం చేస్తారంటే వీక్లీ ఒక టైం వచ్చి సంఘంలో అన్ని యాక్టివిటీ చేసేస్తారు. ఆరాధన చేసేస్తారు, ప్రార్థన చేసేస్తారు. ఆరాధన కొంచెం మంది ఎలా చేస్తారంటే ఎవరో పక్కవాడు ఆరాధన చేస్తుంటే ఆరాధనలో కొంచెం జాయిన్ అయిపోతారు అంతే. ఒక వ్యక్తి స్పిరిట్ఫుల్గా ఆరాధన దేవుడు అంటే ఇక్కడ లైట్గా ఆ షాకింగ్ వస్తుంది కదా, కరెంటు పవర్ లైట్గా వచ్చేస్తే లైట్గా ఆరాధన. ఇంకొక వ్యక్తి స్పిరిట్ఫుల్గా ప్రేయర్ చేస్తే ఈయన ప్రేయర్ చేయట్లేదు, లైట్గా అలాగే జాయినింగ్ ప్రేయర్. ఇప్పుడు సంఘంలో చేస్తాం. ఇది పర్సనల్ లైఫ్లో ఉందా? ఎంతమంది హ్యాండ్ లిఫ్ట్ చేసి చెప్పండి. అవునండి మీరు చెప్తున్న మాట ప్రతిరోజు నేను ఇల్లులో చేస్తాను. హ్యాండ్ లిఫ్ట్ చేయండి చూస్తాము. చూడండి
1 2 3 4 5 కొంచెంమంది ఇలాగా లేదండి లేదండి అని చెప్తున్నారు. కొంచెంమందికి హ్యాండ్ లిఫ్ట్ చేయడానికి సాధ్యం లేదు. ఎందుకంటే మనసాక్షి ఏం చేస్తుంది? ఖబర్దార్, డోంట్ టెల్ లై ఇన్ అ చర్చ్, ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఉన్నారు, అబద్ధం మాట్లాడు వద్దు. అంటే నా క్వశ్చన్ ఏమంటే, మీరు డైలీ జీవితంలో వాక్యం లేదు, ప్రేయర్ లేదు, ఆరాధన లేదు, మీకెందుకు క్రిస్టియన్ అన్ని పేరు? మీకెందుకు బిలీవర్ అన్ని పేరు? హలో, కష్టంగా ఉందా? ఇష్టముగా ఉందా? కష్టముగా ఉందా? చెప్పండి. దేవుడు మాట్లాడినప్పుడు కష్టముగా ఉంటుంది. బట్ కష్టమైన మెడిసిన్ మీరు తీసుకుంటే ఇంజెక్షన్ కొంచెం కష్టమే, టాబ్లెట్ కొంచెం ఈజీ. బట్ ఇంజెక్షన్ ఫాస్ట్ పని చేస్తుందా? టాబ్లెట్ ఫాస్ట్ పని చేస్తుందా? ఇంజెక్షన్. అలాగే సమ్టైమ్ గాడ్ మాట్లాడుతున్న కార్యము మనకు కొంచెం కష్టముగా కనపడుతుంది. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను, ఈ చర్చిలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఒక్క కార్యం ఫర్గెట్ చేయవద్దు. యూ హ్యావ్ 7 days. మీకు ఒక వారంలో ఎంత రోజు ఉంది? 7 days. ఒక మంత్లో ఎంత రోజు ఉంది? 31 days, 30 days. ఒక ఇయర్లో ఎంత రోజు ఉంది? 65 దినం. ఈ 365 దినము కూడా ఈ 3 కార్యం మీరు మిస్ చేయకూడదు. ఏమేమిది? వాక్య ఫస్ట్ ప్లేస్లో ఏమి? వాక్య ధ్యానము. సెకండ్ ప్లేస్లో ఏమి? ప్రార్థన. 3వ ప్లేస్ ఏమి? ఇది 3 కార్యములు మీరు ఏమన్నా ఒకటి మిస్ చేస్తే, శరీరంలో ఆరాధన మిస్ చేస్తే శరీరం డల్ అయిపోతుంది. ఆత్మలు ప్రార్థన చేయకపోలేదంటే స్పిరిట్ డల్ అయిపోయింది. నీవు హృదయంలో వాక్యం మెడిటేషన్ లేదంటే హృదయము డల్గా అయిపోతుంది. మళ్ళీ ఎవరన్నా మాట్లాడితే ఎలాగున్నారంటే జవాబు ఎలాగొస్తుంది? ఏమో ఉన్నారు బ్రదర్, ఏమో ఉన్నారు సిస్టర్. లేదు, మీరు నేను అలాగా జవాబు చెప్పాలని దేవుడు మీకు నాకు సృష్టించలేదు. దేవుడు మన ధైర్యముగా, గట్టిగా, ఆసక్తిగా ఈ భూమిలో జీవనం చేయాలని దేవుడు సృష్టించారు. అందరూ క్లాప్ కొట్టేసి దేవుడికి మహిమ చెప్పండి. లెట్ us say loudly హల్లెలూయా. ఇంకా ఏమో మీకు కొంచెం బలం రాలేదు ఇంకా. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. కొంచెం హ్యాండ్ లిఫ్ట్ చేసి చెప్పండి ఎలా. ఇప్పుడే ఏమో కొంచెం యాక్టివ్ చర్చిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటే ఏమది? ఫుల్ సోలు, స్పిరిటు, బాడీ అన్నీ మిక్స్ చేసి ఈ షాప్లో మీకు తెలుసా మిక్చర్ అడుగుతారు. మీరు ఏం అడుగుతారు? మిక్చర్. చాలా టేస్ట్ అంటే మిక్చర్ అన్నీ మిక్స్ చేసి ఇస్తారు. అలాగే మీ హల్లెలూయాలు సోల్ మిక్స్ చేయాలా, స్పిరిట్ మిక్స్ చేయాలా, బాడీ మిక్స్ చేయాలా. సోల్ అంటే ఏమి? మీ థాట్స్. హల్లెలూయా అంటే మీ థాట్స్ కూడా ఏం చెప్పాలా? హల్లెలూయా. చాలా పీపుల్ మౌత్ హల్లెలూయా చెప్తుంది, థాట్స్ హైదరాబాద్లో రోమింగ్ చేస్తుంది. ఇల్లులు గ్యాస్ ఆఫ్ అయిందా, లాక్ పెట్టామా? హల్లెలూయాలు థాట్స్ జాయిన్ చేయాలా, హల్లెలూయాలు సౌండ్ జాయిన్ చేయాలా, హల్లెలూయాలు హ్యాండ్ జాయిన్ చేయాలా. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. ఇది సంఘములు మాత్రం కాదు, మీ ఇల్లులు ఇదే ప్రాక్టీస్ చేయండి. మీరు అలోన్ ఉన్నారా, సింగిల్ ఉన్నారా, లీడర్ని పెట్టేసి హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా చెప్పండి. మీ సోల్, స్పిరిట్, బాడీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సైతాన్ వచ్చి మీకు ఏమూ డిస్టర్బ్ చేయడానికి సాధ్యం లేదు. మీరేమన్నా కొంచెం సైలెంట్గా రేపు డబ్బు కావాలా, నేనేం చేయాలా అంటే అంతే అయింది. మీ స్పిరిట్ ఏమైపోతుంది? మీకు ఒక క్లోజ్ ఫ్రెండ్ వచ్చేస్తారు. క్లోజ్ ఫ్రెండ్ వచ్చేసి ఏం చేస్తారు? చూడు సిస్టర్, మీరేం థింక్ చేస్తున్నారో అది కరెక్టు. రేపు మీకేం కావాలా? రేపు మీకు డబ్బు కావాలా? ఏం చేస్తారు? హాస్పిటల్కి పోవాలా? ఏం చేస్తారు? స్కూల్ ఫీజు కట్టాలా? ఇదన్నీ వచ్చి మీకు మీ హృదయము సైతాన్ వచ్చి అటాక్ చేస్తారు. ఇదన్నీ చేయకూడదంటేనే దేవుడు ఎంత కార్యం ఇచ్చారో మీకు చెప్పండి. వాక్యము, ప్రార్థన, ఆరాధన. ఎంతమంది ఈరోజు ప్రామిస్ చెప్తారు? అన్నీ హ్యాండ్ లిఫ్ట్ చేసి చెప్పండి.
చెప్పండి, లిఫ్ట్ యువర్ హ్యాండ్. వితౌట్ ఫెయిల్ ఈ 3 కార్యము నేను రోజు చేస్తాను అని ఎంతమంది ప్రామిస్ చేస్తారు? చేస్తారా లేదా? చేస్తానని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. 2 in 1 కాదు. చేస్తారా? ఆశీర్వాదం మీకు కావాలా లేదా? ఇది చేస్తే వేరే వాడికి ఆశీర్వాదం కాదు. ఎవరికి ఆశీర్వాదము? ఇప్పుడు మీ భోజనం కొరకు మీరు పని చేస్తారు కదా, ఇప్పుడు మీ ఆశీర్వాదం కొరకు మీరు చేయాలా కదా? సో మీరు ప్రామిస్ చేసి చేయండి, దేవుడు మీకు ఆశీర్వాదం చేస్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే, ఈరోజు ఈ దేవుడు మీకు నాకు అన్ని బైబిల్ ఇచ్చారు. ఈ బైబిల్ ఎంత శ్రేష్టమైనది, ఈ బైబిల్లో మనగా ఎలా ఉపయోగం చేయాలా దాని గురించి ఒక ఫ్యూ వర్డ్ ఆఫ్ గాడ్ మీకు చెప్పి ఎంకరేజ్ చేసి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మీ జీవితంలో, నా జీవితంలో చాలా ఈ లోకం గురించి, మన జీవితం గురించి, డబ్బు గురించి, ఇల్లు గురించి మన చాలా గౌరవం పెట్టుకుంటాం. ఒక మనిషి గురించి చాలా ఒక రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు దేవుడు మీతోట నాతోట ఏం ఒక రిక్వెస్ట్ చేస్తారు, ఏ కార్యం మనకు బైబిల్ ద్వారా చెప్తారంటే, కొంచెం వాక్యం మనం చదువుతాము, జాగ్రత్తగా వినండి, అక్కడిక్కడ చూడకూడదు. బైబిల్ ఉంటే బైబిల్ చూడండి, బైబిల్ లేదంటే వినండి, వేరే ఏమీ మీరు చేయకూడదు. చర్చిలు వస్తే ఎప్పుడు కూడా నెక్స్ట్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నారు, బ్యాక్ సైడ్ ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నారు, ఇదన్నీ మీరు చూడకూడదు. అదన్నీ మీకు ఆశీర్వాదమే లేదు. మీ మైండ్, మీరు సోల్, స్పిరిట్, బాడీ అన్నీ దేవుడు ఏం మాట్లాడుతున్నారు, నాకు 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 ఏం మాట్లాడుతున్నారు అదే గమనం ఇవ్వాలండి. హల్లెలూయా. సరే, ఒక వాక్యం చదవండి మీరు. యెషయా గ్రంథము 42, 42, 21, 21. ఐజాయా 42, 21. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే కూడా ఎవరన్నా తీసుకొని పెట్టుకోండి. తెలుగులో చదివి ఇంగ్లీష్లో కూడా చదవచ్చు. ఐజాయా 42, 21. ఇంగ్లీష్లో ఉందా? చదవండి ఎవరన్నా గట్టిగా. ఐజాయా 42, 21. ఎస్ బ్రదర్, యూ హ్యావ్. చదవండి. The Lord was pleased for his righteousness' sake to magnify his law and make it glorious. యా, మ్యాగ్నిఫై హిస్ లా. దేవుడు ఆయన గ్రంథం గురించి ముఖ్యత్వం ఇస్తున్నారు. దేవుడు ఇచ్చిన ఆ బైబిల్ గురించి, గ్రంథం గురించి ఎవరే ముఖ్యత్వం ఇస్తున్నారంటే, మ్యాగ్నిఫైడ్ అంటే ఏమి, ఆయన గణపరుస్తున్నారంటే ఏమినికి, మన దేవుడు వాక్యమైన దేవుడు పరలోకంలో. ఆ వాక్యమైన దేవుడు మీకు నాకు ఒక గ్రంథం ఇచ్చారు, బైబిల్. అది పేరు ఏమండి? బైబిల్ అని చెప్తారు. అసలు అది పేరు బైబిల్ లేదు, మన పెట్టే పేరు అది బైబిల్, పవిత్ర గ్రంథము, సత్యవేదం. అది నా ఒరిజినల్ పేరేమి? సత్యవేదం. సత్యదేవుడు సత్యవేదం ఇచ్చారు. ఈ సత్యవేదం గురించి దేవుడే ఏమిస్తారంటే, హానర్ చేస్తున్నారంటే, రెస్పెక్ట్ ఇస్తున్నారంటే, ఆయన తయారు చేసి ఆయన ఇచ్చిన బైబిల్కి ఆయనే ఏమిస్తున్నారంటే గౌరవం ఇస్తున్నారు, గణపడుస్తున్నారు, ఆయన మ్యాగ్నిఫికేషన్ చేస్తున్నారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే గణపడుస్తున్న ఒక కార్యముకి మీరు నేను గణపరచాలా లేదా? చెప్పండి. మనమందరూ ఒక ఇల్లులే ఉన్నారు. మన ఇల్లులో మన పేరెంట్స్ ఒక కార్యం గురించి గౌరవం పడుస్తారు, ఆనర్ చేస్తారు. ఒక వ్యక్తికి, ఒక ఫ్రెండ్కి మన పేరెంట్స్ గౌరవం ఇస్తారండి. మన పేరెంట్స్ గౌరవం ఇస్తే మనం కూడా ఏం చేయాలా? గౌరవం. ఎవరికో ఇల్లుకు పిలిచి మన పేరెంట్స్ గౌరవం చేస్తున్నారు, మీరు ఆ వ్యక్తికి గౌరవం ఇవ్వలేదంటే పేరెంట్స్కి ఎలాగుంటుంది చెప్పండి. ఇప్పుడు చర్చికి ఒక వ్యక్తికి పిలిచి అయ్యా గౌరవం చేస్తున్నారు, మీరు గౌరవం చేయలేదంటే ఎలాగుంటుంది? అయ్యాకి వ్యసనం అవుతుందా లేదా? కరెక్ట్ అయ్యా. అలాగే
దేవుడు గౌరవం చేస్తున్న పవిత్ర గ్రంథంకి మీరు కూడా ఏం చేయాలా? చేయాలి. చేస్తున్నారా? ఈజీ. అవును, చేస్తున్నారని. మీరు గౌరవం చేస్తున్నారంటే కార్యరూపంలో చూపించాలా. ఎలాగ చూపించాలా? కార్యరూపంలో చూపించాలా. ఇప్పుడు మీరు వర్క్కు గౌరవం చేస్తున్నారు అంటే ఏం చేస్తారు? వర్క్కు భయభక్తిగా 9 o'clock అంటే ఏం టైంకి వెళ్ళిపోతారు? 8:45కి వెళ్ళిపోతారు. అంటే యు ఆర్ హానరింగ్ యువర్ వర్క్. మీరు స్కూల్ కాలేజీ పోతున్నారు, 9 o'clock అంటే 10 minutes అర్లీనే వెళ్ళిపోతారు. సో యూఆర్ రెస్పెక్టింగ్ స్కూల్, యూఆర్ రెస్పెక్టింగ్ టీచర్. అక్కడ టీచింగ్ చేస్తున్నారంటే మీరు వింటారు, నోట్ తీసుకుంటారు. సో యూఆర్ రెస్పెక్టింగ్ యువర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు లోకమైన కార్యములు ఇంత రెస్పెక్ట్ చేస్తున్న మీరు, నేను దేవుడు ఇచ్చిన బైబిల్లో నేను ఆనర్ చేస్తున్నాను, రెస్పెక్ట్ చేస్తున్నానంటే కార్యరూపంలో ఎలాగా చూపించాలా? చెప్పండి. కార్యరూపంలో ఎలాగా చూపించాలా? అర్లీ మార్నింగ్ బైబిల్ చదగాల, మధ్యాహ్నం టైం ఉంటే బైబిల్ చదగాల, రాత్రి టైం ఉంటే బైబిల్ ఏం చేయాలా? చదగాల. ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు చెప్పండి? చూడండి, ఇక ఒక ఆల్మోస్ట్ ఒక 80 people ఉన్నారు. 80 people ఎంతమంది బైబిల్ చదువుతున్నారంటే ఒక 10 members ఏం చేస్తున్నారు? హ్యాండ్ లిఫ్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ పీపుల్ క్రిస్టియన్ లేదా? లేదు. బ్యాలెన్స్ పీపుల్ తోట బైబిల్ లేదా? లేదు. బ్యాలెన్స్ పీపుల్కి పరలోకం వద్దా? 3లో ఒక ఆన్సర్ ఇవ్వండి నాకు. ఎంతమందికి బైబిల్ లేదు? కొంచెంమంది మీరు ఏమన్నా మాట్లాడండి, నేను ఇలాగే ఉంటాను, ఏమన్నా మాట్లాడండి, నా క్యారెక్టర్ ఇలాగే, కొంచెం మాట్లాడండి, చెప్పండి. ఎంతమందికి బైబిల్ లేదు అని చెప్తారు? ఎవరు చెప్పడానికి సాధ్యం లేదు. అయ్యా అందుకే బైబిల్ మేబీ ఇచ్చారు, లేదంటే కూడా మీరు తీసుకున్నాలా. అదే ఫస్ట్ మీరు క్రిస్టియను, మీరు చర్చ్ మెంబరు, బిలీవర్ అంటే ఫస్ట్ అర్హత ఏమి? మీకేమున్నాలా? లేదంటే అయ్యా తోట వచ్చి అయ్యా ఒక బైబిల్ అడిగా, ఫస్ట్ ప్రియారిటీ. ఓకే, ఇప్పుడు బైబిల్ ఉంది. వాట్ ఈజ్ సెకండ్ ప్రియారిటీ? దేవుడు మహిమ చేస్తున్న బైబిల్కి మీరు ఏం చేయాలా? గణపరచాలా, గౌరవం ఇవ్వాలా. అది ఇవ్వాలంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ చదగాల. ఒకవేళ స్టార్టింగ్ 3 టైం లేదంటే మార్నింగ్, నైట్ చదగాల. ఇది చదవలేదంటే యేసు ప్రభుకు మీకు ఏం లేదు. హలో, మన యేసు ప్రభు లోకమైన దేవుడు అలాగ లేదు. నేను గుడిలో ఉన్నాను, మీరు వచ్చి పూజ చేస్తే చాలు, ఆదివారం వచ్చి ఒక పాట పాడి అందరూ తోట సంఘం వచ్చి ఒక ఆరాధన చేసి వెళ్తే చాలు. నో 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 నో. ఆయన వాక్యమైన దేవుడు. మీకు పర్సనల్ సంబంధం ఆయన తోట ఉండాలా. అలేలే చెప్పండి. సో కంపల్సరీ డైలీ న్యూ క్లాత్ పెడతారా లేదా? ఒక్కరోజు ఏమైనా ఎస్టర్డే ఫుడ్, నైట్ ఫుడ్ మమ్మీ ఈట్ చేసి ఇస్తే తింటారా మీరు? హలో చెప్పండి. నైట్ ఏమైనా ఓల్డ్ ఫుడ్ మీకు నెక్స్ట్ డే ఇస్తే తింటారా? ఫ్రెష్గా తింటారా? ఏమో సండే మస్తు చికెన్ బిర్యానీ అది ఇది ఏమైనా ఉంటే తింటారు, లేదంటే ఏం చేయలేదు మీరు. ఫ్రెష్గా కావాలంటారు. ఇప్పుడు క్లాత్, ఫుడ్, వర్క్ అన్నీ ఫ్రెష్గా చేస్తారు కదా. వాక్యం అన్నీ వచ్చినప్పుడు మాత్రము లాస్ట్ ఇయర్ నేను చదివాను బ్రదర్, అది ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది. చాలా లాస్ట్ ఇయర్ జనవరి 1కు ఒక వాక్యం విన్నాను నేను. ఆ వాక్యం నా హృదయంలో ఉంది చాలా. అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్ క్రిస్టియానిటీ? డైలీ వాక్యం ఏం చేయాలా? చదగాల, ధ్యానం చేయాలి. అప్పుడే మీ హృదయము యాక్టివ్లో ఉంటుంది. లేదంటే మీ హృదయము స్పిరిచువల్గా చెప్తున్నాను నేను, ఫిజికల్గా లోకవాడుకు కూడా యాక్టివ్గా ఉంటుంది. స్పిరిచువల్గా యాక్టివ్గా ఉండాలంటే వాక్యము సంబంధం ఉండాలా. ఆమెనా? ఆమెన్ లేదా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ పాయింట్? పవిత్ర గ్రంథంకి దేవుడు హానర్ చేస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. మీరు నేను కూడా ఇవ్వాలా. అది కార్యరూపంలో చూపించాలా.
బైబుల్ ఉంది ఉంటే ఏం ప్రయోజనము? అది కార్యరూపంలో ఏం చేయాలా? మీరు రీడ్ చేయాలా. ఇది ఫస్ట్ పాయింట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్? ఓసియా 8:12. ఓసియా 8:12 చదవండి, జల్దీ చదవండి. ఓసియా, అయ్యా కొంచెం వాటర్ ఉందా? ఓసియా 8:12 చదవండి, చూస్తాము. నేను అతని కొరకు ఆ, నా ధర్మశాస్త్రమును ఆ, పరిపూర్ణముగా వ్రాయించి ఆ, నియమించినను ఆ. వాటిని అతడు అన్యాయములు వివరించాడు. చూడండి, థ్యాంక్ యూ అయ్యా. బైబిల్ చెప్తుంది, నేను పవిత్ర గ్రంథముకి థ్యాంక్ యూ అయ్యా. పవిత్ర గ్రంథము మళ్ళీ చదవండి అయ్యా. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచాడు. నేను బైబిల్ పవిత్ర గ్రంథము రాసి మహిమా కార్యము దాంట్లో రాసి పెట్టేసి నేను ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాము. ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఆ పవిత్ర గ్రంథం ఎలాగా చూసారంటే అన్య కార్యము. చెప్పండి అందరూ, ఎలాగా? అన్య కార్యం. అదుకు నాకు సంబంధం లేదు, అదే అన్య కార్యం. అన్య కార్యం అంటే ఏమి? ఇది నా ఇల్లు, అది వేరే ఇల్లు, అదుకు నాకు సంబంధం లేదు. ఇది నా ఆఫీసు, ఆయనది వేరే ఆఫీసు, అదుకు నాకు సంబంధం లేదు. అలాగా అన్యకార్యం అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే దేవుడు ఆయన మహిమ రాసి ఇచ్చిన పవిత్ర గ్రంథము ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగ చూశారంటే అన్యకారం, అదుకు నాకేం లేదు. మీకు తెలుసా, చాలా క్రిస్టియన్స్ ఇలాగే జీవనం చేస్తున్నారు. ఎలాగా? చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, యేసు ప్రభు ఆశీర్వాదం చేస్తారు, అన్నీ తీసుకుంటారు. బట్ బైబిల్కు నాకు సంబంధం ఎలాగుందంటే అన్యకార్యం. అది బైబిల్ అన్ని పాస్టర్ చదగాలి. ఎవరు చదగాల? పాస్టర్ చదగాల, ఎల్డర్ చదగాల, ఇక్కడ వచ్చి ఆరాధన చేస్తారన్న ఆ పీపుల్ చదగాల. నాకేదికేం లేదు, అన్యకార్యం. ఎంత క్రిస్టియన్ పీపుల్ ఇలాగా జీవనం చేస్తున్నారు తెలుసా మీకు? ఇదన్నీ ఆశీర్వాదం కాదు, ఇది అన్య కార్యం. అలాగా చూడకూడదు. ప్రతిరోజు పవిత్ర గ్రంథంకి మీకు నాకు సంబంధం ఉన్నాలా? ఒక హల్లెలూయా చెప్పండి. గట్టిగా హ్యాండ్ లిఫ్ట్ చేసి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మొదటి కార్యము, దేవుడు పవిత్ర గ్రంథంకి హానర్ చేస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. రెండవ కార్యం, ఆయన మహిమ రాసి ఇచ్చారు. ఇప్పుడు దేవుడు ఆనర్ చేస్తున్న బైబిల్కి మీరు నేను ఆనర్ చేయాలా? ఆయన మహిమ ఏమని బైబిల్ చదివితే మాత్రం మీకు కనపడుతుంది. హలో, అండర్స్టాండ్ అవుతుందా? ఇప్పుడు ఒక ఫాదర్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. ఆయన ఈ భారతదేశంలో ఉన్న అన్ని ప్రాపర్టీ, అన్ని ఆస్తి అన్నీ ఒక పేపర్లో రాసేసి పెట్టారు కబర్డ్లో. ఇప్పుడు ఆయన తండ్రి మహిమ ఏమి, గౌరవం ఏమి అన్నీ ఆ చిల్డ్రన్కి అండర్స్టాండ్ రావాలా అంటే ఏం చేయాలా? ఆయన ఆ కబర్డ్లో ఉన్న అగ్రిమెంట్ ఉంది కదా, విల్, దాన్ని ఓపెన్ చేసి ఏం చేయాలా? రీడ్ చేస్తే, ఓ నా ఫాదర్ ఇంత పెద్దవాడా, ఆయనకి ఇంత గౌరవం ఉందా, అదన్నీ అర్థమవుతుంది. అలాగే దేవుడు మీకు ఈ గ్రంథం ఇచ్చారు. ఇది ఎంత ఈ గ్రంథం మీరు చదువుతారో అంతా దేవుడు ఎవరు అన్నీ మీకు ఒక ఆయన గురించి ఒక రెవల్యూషన్ వస్తుంది. హల్లెలూయా. మీరు బైబిల్ చదవలేదంటే యేసు భోజనం ఇస్తారు, ఇదే రెవల్యూషన్. యేసు డబ్బులు ఇస్తారు, ఇదే రెవల్యూషన్. యేసు మ్యారేజ్ చేస్తారు, ఇదే రెవల్యూషన్. బైబిల్ చదవలేదంటే యేసు ఎవరు? కిడ్నీ లివర్ ఫెయిలియర్ అయితే హీలింగ్ చేస్తారు, ఇదే రెవల్యూషన్. మీరు బైబిల్ చదివితే మాత్రము ఆయన మీ జీవితంలో ఎంత పెద్ద కార్యం అన్నీ చేయవచ్చు అని మీకు కనపడుతుంది. అందుకే ఆ బైబిల్లో ఉన్న మహిమ ఏమి మీరు అది చదవాల. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మూడవ కార్యం, ఇప్పుడు ఈ బైబిల్ హానర్ చేయాలా, రీడ్ చేయాలా, ఇదన్నీ అర్థమైంది. ఇప్పుడు మన శరీరముకు బైబిల్కు ఉన్న సంబంధం ఏమి అని కొంచెం వాక్యం మీకు చూపిస్తా. ఎందుకు దేవుడు ఇలాగా సపరేట్గా మనకు టీచింగ్ ఇచ్చారు అని మనం చూస్తాం.
మొదటి వాక్యం ఐజాయా 1:10. ఐజాయా 1st చాప్టర్ 10th వర్స్ చదవండి గట్టిగా ఎవరన్నా. ఐజాయా 1st చాప్టర్ 10th వర్స్. చదవండి. సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడు. యెహోవా మాట ఆలకించుడు. గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ చూడండి, 2 కార్యం ఉంది అక్కడ. యెహోవా మాట వినాలా, ఏం చేయాలా? యెహోవా మాట ఏం చేయాలా? వినాలా. ఆయన ఇచ్చిన బైబిల్, ఆయన ఇచ్చిన పవిత్ర గ్రంథముకు మీరు చెవి ఏం చేయాలా? ఆమె ఏం మాట్లాడుతున్నారు అబ్జర్వేషన్ చేయాలంటే, ఎందుకు దేవుడు ఇలాగా రాసి పెట్టారు బైబిల్లో? జాగ్రత్తగా వినండి. మీకు నాకేమిచ్చారు? చెవులు ఇచ్చారు. ఆ చెవులు ఎవరు మాట వినాలంటే, అందుకే బైబిల్ రాసి ఇచ్చారంటే. ఎందుకు ఇలాగా ఇచ్చారంటే జాగ్రత్తగా వినండి. మీరు నేను పరలోకంలో లేదు. ఎక్కడ లేదు. మీరు నేను భూలోకంలో, పాపలోకం. ఈ భూలోకం అంటే ఏమి? పాపలోకం, అశుద్ధ లోకంలో ఉన్నారు. ప్రతిరోజు ఇల్లులు, బయటకు పోతే, పనికి పోతే, ఎక్కడ పోతే కూడా అపటం మాతు వింటాము, అశుద్ధ మాట వింటాము, అన్యాయ మాట వింటాము, అక్రమ మాట వింటాము. ఈ మాట విన్ని నా ఇయర్లో చాలా మాట స్టోర్ అయింది. బైబిల్దా లోకమాట? హలో చెప్పండి. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు కూడా 10 years బ్యాక్ సినిమా పాట, ఒక పాట పాడండి అంటే మీరేం చేస్తారు? నాకు తెలుసు, ఇమ్మీడియట్ పాడతారు మీరు. ఎందుకంటే మీరు బిఫోర్ సాల్వేషన్ ఆ సాంగ్ చాలా ఏం చేశారు? విన్నారు. ఇది విన్ని హృదయంలో ఏమైంది? థ్యాంక్స్ బ్రదర్, హృదయంలో స్టోర్ అయింది. అందుకే మీరు ఇప్పుడు పాడంటే కూడా ఆ పాట వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు చాలా విన్నారు. మీరు ఏమి చాలా వింటారో అదే మీ హృదయంలో ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ అబద్ధమైన మాట, ఆ అశుద్ధమైన మాట, అనీతి అయిన మాట, లోకమైన మాట మీ హృదయం నుంచి వెళ్ళిపోవాలంటే రీప్లేస్ ఏం చేయాలా? ఏ మాట వినాలా? హలో, ఏ మాట వినాలా బ్రదర్? చెప్పండి. అందరూ బ్రదర్స్ చెప్పండి, ఏ మాట వినాలా? సిస్టర్ చెప్పండి, ఏ మాట వినాలా? ఈ దేవుడు మాట ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి మీరు వింటేనే ఉంటే ఈ మాట పోయి హృదయంలో స్టోర్ అయ్యి ఇప్పుడు ఈ చెవి ఇయర్స్కి ఏం చెప్తారు? ఈ చెవుళ్ళు వేరే ఎవరన్నా తప్పు మాట మాట్లాడితే మీరేం చేసేస్తారు? ఇమీడియట్లీ చేస్తారు. మీరేమన్నా దేవుడు మాటలు వినలేదంటే మీకు ఒక క్యారెక్టర్ వచ్చేస్తుంది. ఏం తెలుసా? నెక్స్ట్ ఇల్లులు ఏం మాట్లాడుతున్నారు, ఆ సిస్టర్ గురించి ఏం మాట్లాడుతున్నారు, ఆ బ్రదర్ జీవితం సరిలేదంటే ఎలాగుంటే మీకేమి? మీ జీవితం ఎలాగుంది? 90% క్రిస్టియన్ జీవితం ఎలాగే ఉంది? ఇలాగే ఉంది. చర్చికి పోతున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, లేదని చెప్పలేదు నేను. క్యారెక్టర్ ఎలాగుందంటే ఇలాగే ఉంది. ఎందుకు? ఒకే స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్, చాలా ఏం వినట్లేదు. తప్పు చాలా వింటే లోపల తప్పు ఉంటుంది, సత్యం వింటే లోపల ఏముంటుంది? పరిశుద్ధ మాట వింటే లోపల ఏముంటుంది? జీవ మాట వింటే లోపల ఏముంటుంది? మీరు ఏమి వింటారో అదే మీ లోపల ఉంటుంది. ఆమేనా లేదా? సో ఈ రోజు నుంచి మీరు ఏమో నిర్ణయం చేయాలా? ఓ, ఇందుకే దేవుడి బైబిల్ ఇచ్చారా? ఈ రోజు నుంచి ఈ బైబిల్ నేను డైలీ ఎక్కువ వింటాను. ఎంతమంది నిర్ణయం చేస్తారు, తీర్మానం చేస్తారు? హల్లెలూయా. ఇప్పుడు మాత్రం ప్రామిస్ చెప్పకూడదు. ఈ రోజు నుంచి డైలీ ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. సరే, ఇప్పుడు రెండవ కార్యం ఇది అయింది.
వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే చదవండి. ప్రావర్బ్ 28:9. ప్రావర్బ్ తెలుగులో అయ్యా సామ్యంలో సామెతలు. ప్రావర్బ్ 28:9. చూడండి, నేను చెప్పానా, అర్లియర్ చెప్పాను, ప్రార్థన చాలా ఇంపార్టెంట్. చాలా క్రిస్టియన్ ప్రేయర్ చేస్తారు, బట్ సీక్రెట్ ఏం తెలుసా, చాలా ప్రేయరు ఎవరు వినట్లేదు. చెప్పండి గట్టిగా. మనమందరూ ఏమో అనుకుంటారంటే మన చేస్తున్న అన్ని ప్రార్థన ఎవరు వింటున్నారు, అది అబద్ధం. మన చేస్తున్న 100% ప్రేయరు దేవుడు విన్నట్లేదు. ఎందుకంటే బైబిల్లో ఒక రూల్స్ ఉంది, దేవుడు ప్రేయర్ వినాలా అంటే ఒక రూల్స్ ఉంది. అదేమంటే మళ్ళీ చదవండి నిదానంగా. ధర్మశాస్త్రము వినపడకుండా, ధర్మశాస్త్రము పర్వాలేదు నాకు వద్దు, అది ధర్మశాస్త్రంలో ఏముందో అది ఇంపార్టెంట్ లేదు, అన్నీ మీరు వినపడలేదంటే చెవి తొలగించుకుని వాని, ఆయన చెవి తొలగించిన వాని ప్రార్థన ఏమండి, హేయము అంటే ఏమి, వేస్టా, వేస్ట్ ఏనంటే వేస్ట్. ఇది నేను చెప్పలేదమ్మా, అమ్మ చూస్తున్నారు ఏం ప్రార్థన వేస్ట్ అని చెప్తున్నారు బ్రదర్ని. నేను చెప్పలేదు, ఎవరు చెప్పారు, దేవుడే సాక్షాత్ పరమ తండ్రి చెప్పారు. మీ ప్రేయర్ వేస్ట్, మీ ప్రేయర్ వేస్ట్. ఇప్పుడు మనకి ఎలాగా ప్రీచింగ్ వచ్చేస్తుంది అంటే దేవుడు మీ ప్రేయర్ వింటారు, దేవుడు మీ ప్రేయర్ వింటారు, దేవుడు మీ ప్రేయర్ వింటారని చెప్పి అందరికీ భయమే లేదు అసలు. నేను ఏం కార్యం చేసి ప్రేయర్ చేస్తే కూడా ఎవరు ఉంటారు. అందుకే నేను ఇలాగ చూపిస్తున్నాను. బైబిల్ చెప్తుంది వాక్యం వద్దు అని చెప్పేసి మీరు చేతులు క్లోజ్ చేసి మీరు చేస్తున్న ప్రేయరు దేవుడు వేయము అంటే వేస్ట్. అంటే ఏం రహస్యం, అట్లా వాక్యము హృదయంలో పెట్టుకుని మీరు చేస్తున్న ప్రేయర్కి ఆధారం ఎక్కడున్నాలా, మీరు చేస్తున్న ప్రేయర్కి ఆధారం ఎక్కడున్నాలా, వాక్యంలో ఉండాలా. వాక్య ఆధారముగా మీరు ప్రేయర్ చేస్తే ఆ ప్రేయరే దేవుడు వింటారు. హల్లెలూయా. ఇది ఎలాగా మీరు అర్థం చేసుకున్నాలా అంటే ఒక ఐడియా ఉంది, అది మీరు మనసులో పెట్టుకునండి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? ఓకే, రేపు మీకు బర్త్డే అన్నీ పెట్టుకోండి. ఎవరిదా బర్త్డే ఉందా రేపు? ఎగ్జాంపుల్, రేపు మీకు బర్త్డే అని పెట్టుకోండి. ఇప్పుడు మీకు బర్త్డే అంటే మీకు ఏం కావాలా, ఒక న్యూ క్లాత్ కావాలా, అవునా లేదా? ఇదేమన్నా తప్ప, ఈ ఆశ ఏమన్నా తప్ప? లేదు. ఒక క్లాత్ కావాలా, ఒక 500 రూపీసో 1000 రూపీస్లో క్లాత్ ఏమవుతుంది, వచ్చేస్తుంది. ఇది లీగల్ ప్రేయర్. ఇదేమండి, ఇది లీగల్ ప్రేయర్. ఇప్పుడు అదే మనిషి నాకు 10,000 రూపీస్ క్లాతే కావాలా, లేదంటే నాకు 10 సెట్ డ్రెస్ కావాలా అంటే ఇది ఎవరి చిత్తం లేదు, ఇది ఇల్లీగల్ అయిపోతుంది. ఇది దేవుడు దృష్టిలో కూడా ఇల్లీగల్, ఈవెన్ పేరెంట్స్కు కూడా కష్టం. అది 10 సెట్ ఇవ్వాలా, 10,000 రూపీస్ ఖర్చు చేయాలా అంటే కష్టం కదా. ఇది ఇల్లీగల్, ఇది తప్పు. ఇలాగే మన ప్రేయర్ కూడా దేవుడు చిత్తం ఉందా, నేను అడుగుతున్న కార్యం దేవుడికి ఇష్టం ఉందా. చాలా పీపుల్ నాకు వచ్చి అయ్యా ప్రేయర్ చేయండి, చేస్తాను. ఎందుకు చేయాలా? నా చైల్డ్కి అమెరికాలో పని కావాలయ్యా, ప్రేయర్ చేయండి. నేను అడుగుతాను, మీ చైల్డ్కు అమెరికాలో పని కావాలా అని దేవుడికి చిత్తం ఉందా అడగారా మీరు? మీరే తీర్మానం చేస్తారు, మీరే నిర్ణయం చేస్తారు, అమెరికాలే పని కావాలా. ప్రేయర్ చేయండి, నా చిల్డ్రన్కు 1 lakh శాలరీ పని కావాలా. తీర్మానం అన్నీ ఎవరే? సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్, గ్రోయింగ్ ఈజ్ నాట్ బ్యాడ్.
మనం ఎక్కువ గ్రోత్ అవ్వాలా, తప్పే లేదు. అసలు ఆ గ్రోత్లు ఎవరి చిత్తం ఉన్నాలా? ఆ దేవుని చిత్తము వాక్యంలో ఉన్న అట్లా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఒక్క సెకండ్లో వింటారు. హల్లెలూయా చెప్పండి. వింటారు. అలాగేమైనా ఉంటే యేసు ప్రభువు వచ్చినప్పుడు ఈ లోకంలో ఒక పెద్ద ప్యాలెస్లు రావాలా కదా, ఒక పెద్ద ప్యాలెస్లు, మహారాజా డ్రెస్సు, అన్ని చారియట్, అలాగా యేసు జన్మించి జీవించాలా. ఆయన ఎంత లైఫ్ స్టైల్లో జీవించారు, ఎందుకు మనం ఫాలో చేయట్లేదు? అది యేసు ఇలాగా ఇక్కడే జీవించాలా, ఇక్కడే జన్మించాలా, ఇలాగే మరణించాలా అని ఆల్రెడీ తండ్రి అయిన దేవుడు ప్లాన్ చేసి కంప్లీట్ చేశారు. హల్లెలూయా చెప్పండి. మీ జీవితం కూడా ఆల్రెడీ తండ్రి అయిన దేవుడు ప్లాన్ కంప్లీట్ చేసి పెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు జస్ట్ ఏం అడగాలంటే, తండ్రి నా గురించి అన్ని ప్లాన్ మీ ఆల్రెడీ పరలోకంలో పెట్టేశారు, ఆ ప్లాన్ ఏమని నాకు చూపిస్తే చాలు. హల్లెలూయా. అప్పుడు ఆ మార్గంలో పోనికి ఈజీ అయిపోతుంది. లేదు ఆ ప్లాన్ అడగలేదు, మనమే రిక్వెస్ట్ ప్రేయరు అని చేస్తే ఆ ప్రేయరు ఎవరు వినట్లేదు. అర్థమైందా? దేవుడు బైబిల్కు అంత గౌరవం ఇస్తున్నారు. బైబిల్కి విరోధంనా ఏమన్నా మీరు ప్రేయర్ చేస్తే దేవుడు అడగలేదు ఆ ప్రేయర్. యేసు కొత్త నిబంధనలు చెప్పారు, మీరు మీ ఎనిమి కొరకు ఏం చేయాలా? ఎనిమి అంటే ఎవరండి? మీ శత్రువు కొరకు ఏం చేయాలా? ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఇది న్యూ టెస్టిమెంట్. ఈ మాట మీరు సైడ్లో పెట్టి, దేవుడా నా ఇల్లు పక్కవాడు ఉన్నారు, ఎప్పుడు నా గురించి ఏం చేస్తున్నారు? తొందర ఇస్తున్నారు, ప్రాబ్లం చేస్తున్నారు, మాట మంత్రం చేస్తున్నారు, నేనెవరన్నీ ఆ ఫ్యామిలీ ఏం చేయాలా? చూడాలా ప్రభువా, ఆ ఫ్యామిలీకి ఇలాగ జరగాల, అలాగ జరగాల అంటే ఈ ప్రేయర్ వింటారా దేవుడు? చెప్పండి, వింటారా? విన్నట్లేదు. యేసు ప్రభుకే వచ్చి అందరూ కొట్టారు, తండ్రి అయిన దేవుడు ఏమైనా చేశారా? లేదు. అలాగా మనం ఎప్పుడూ దేవుని చిత్తము అండర్స్టాండ్ చేసుకుంటామో మన జీవితం ఈజీ అయిపోతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇలాగా మన ప్రార్థనలు ఒక ఎఫెక్టివ్ ఉండాలా, మన ప్రార్థన ఒక బలం ఉండాలా అంటే దేవుని వాక్యము విన్ని మనం ప్రాక్టీస్ చేయాలా. అప్పుడు మన స్పిరిట్లో ఒక జీవం ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నెక్స్ట్ Psalms 119:18 కీర్తన 100 Psalms 119:18 రెఫరెన్స్. చదవండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. మీ ధర్మశాస్త్రంలో ఉన్న అతిశయము చూడాలా, అందుకు నా కన్ను ఏం చేయండి? తెరవము. కన్ను ఏం చేయాలంటే, సేవకుడు ప్రేయర్ చేస్తున్నారు, కన్ను తెరవము అంటే కన్ను ఏమైంది? హలో, ఆయన అడుగుతున్నారు, పవిత్ర గ్రంథంలో ఏముంది? అతిశయం ఉంది. ఎంతమందికి తెలుసా వరల్డ్లో ఎంత అతిశయం ఉంది? లోకంలో ఎంత అతిశయం ఉంది? వండర్స్ అని చెప్తారు కదా, ఎంత వండర్స్ ఉంది? స్టడీ చేయలేదా తమ్ముడు? 7 వండర్స్ ఉంది. భారతదేశంలో ఒక వండర్ ఉంది, తాజ్మహల్. ఇది లోకంలో అలాగా వండర్స్ ఉంది. సేవకుడు చెప్తున్నారు, మీ పవిత్ర గ్రంథంలో ఏముంది? వండర్స్ ఉంది, ఆశ్చర్యకర కార్యం ఉంది, వండర్స్ ఉంది. అది చూడాలా అంటే నా కన్ను ఏం చేయండి? తెరవండి. అంటే దేవుడు కన్ను తెరవాలా అంటే ఆ కన్ను ఏమైంది అని అర్థము. ఎంతమంది డైలీ బైబిల్ తోట వచ్చి, దేవుడా ఇప్పుడు బైబిల్ చదువుతున్నాను, నా కన్ను ఏం చేయండి? ప్రార్థన చేస్తున్నారా? దేవుడా టీవీ క్లియర్గా కనపడట్లేదు, క్రికెట్ సరిగా కనపడలేదు, స్పెషల్గా సీరియలు, కన్ను చాలా తప్పు చేస్తున్న కార్యం కన్నీ కన్ను ఎలాగ ఉండాలా? క్లియర్గా ఉండాలా.
ఇప్పుడు బైబిల్లో ఉన్న అతిశయం అన్నీ చూడాలంటే కన్ను ఏం చేయాలి దేవుడు? మనం ఎంతమంది డైలీ ప్రార్థన చేస్తాం ఇలాగా? చేయాలా? బైబిల్లో ఆధారం ఉంది. ఒక పెద్ద సేవకుడే అలాగ అడిగాను, దేవుడా మీ పవిత్ర గ్రంథంలో అతిశయం చూడాలంటే కన్ను ఏం చేయాలా మీరు? తెరవాలా. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ సంబంధం మన కన్నుకి దేవుడు గ్రంథముకి వచ్చింది. డైలీ మన కన్ను, మీ కన్ను నా కన్ను ఏం చూడాలా? పవిత్ర గ్రంథంలో వాక్యమని చెప్పకూడదు, పవిత్ర గ్రంథంలో ఉన్న ఆశ్చర్యకర కార్యము, అతిశయమైన కార్యము చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక న్యూ ఆశ్చర్యకార్యం చూడాలి. అప్పుడు 365 డేస్కి మీ ఎంత ఆశ్చర్యకార్యం చూస్తారు బైబిల్లో? చెప్పండి. చాలా క్రిస్టియన్కి బైబిల్లో ఒక ఆశ్చర్యకార్యం అని లేదు. అదేం యేసు మాట్లాడారు అక్కడ, పౌలు పీటర్ అన్నీ మాట్లాడారు, డేవిడ్ మాట్లాడారు, అంతే. సైంటిస్టు మాట్లాడతారు కదా మాటలు, సూర్య చంద్ర నక్షత్ర గురించి, అదన్నీ 1% కూడా లేదు. 100% సైన్స్ బైబిల్లో ఉంది. హల్లెలూయా. 100% హిస్టరీ బైబిల్లో ఉంది. 100% మ్యాథ్స్ బైబిల్లో ఉంది. అన్నీ బైబిల్లో ఉంది. అందుకే సేవకుడు అడుగుతున్నాను, మీ ఆశ్చర్యకార్యం చూడాలంటే మా కన్ను ఏం చేయండి అంటే, కన్ను దేవుడు ఎందుకు ఇచ్చారంటే లోకమైన కార్యం చూసి చూసి జీవించడానికి లేదు. మన ఫస్ట్ మన సృష్టికర్త ఆయనకి ప్రతిరోజు మా కన్నులు మనం చూడాలా. హల్లెలూయా. నెక్స్ట్ సంబంధం సామ్స్ 37:31. సామ్స్ 37:31 చదవండి. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. చూడండి, దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రము ఆయన హృదయంలో ఉంది. ఆయన అడుగులు జారు అంటే ఏమి? అడుగులు అంటే మార్గం కాదు, ఒక స్టెప్ కూడా ఏమవ్వట్లేదంటే జారు, 1 స్లిప్ అవ్వలేదంటే. ఏ మనిషికి హృదయంలో ఏముంటే ఇంకా ముందుకు రమ్మండి, ముందుకు రండి. బ్యాక్ సైడ్ ప్లేస్ లేదు, ముందుకు రండి తమ్ముడు, ముందుకు రండి. యాక్చువల్లీ ఇది ప్రతి వారం చెప్పకూడదు, మీరే ముందుకు రావాలా. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు క్రిస్టియానిటీని వెళ్ళి మనం చాలా టైం ప్రేయర్ చేస్తాం సంఘంలో వచ్చి, నా మార్గంలో చాలా కష్టపడుతున్నాను, మా మార్గంలో చాలా వేదనలు పోతున్నాను. బైబిల్ ఏం చెప్తుంది? మీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఒక స్టెప్ కూడా ఏమవ్వట్లేదంటే జారదు. ఎంతమంది ఇది నమ్ముతారు? ఫస్ట్ ఇది నమ్మితే మళ్ళీ మీరు ఏమో చెప్పకూడదు. ఎవరన్నా అడిగితే నా లైఫ్లో ఈ ప్రాబ్లము ఆ ప్రాబ్లము అదన్నీ చెప్పకూడదు. ఎందుకంటే బైబిల్ ప్రామిస్ ఏమి? మీ హృదయంలో వాక్యం ఉంటే మీ స్టెప్లు ఒక్క స్టెప్ కూడా ఏం చేయట్లేదు, స్లిప్ అవ్వండి. ఇప్పుడు దేవుడి వాక్యము హృదయ సంబంధం వచ్చింది. ఫస్ట్ దేవుని వాక్యము ఇయర్, చెవులు సంబంధం వచ్చింది. ఇప్పుడు దేవుని వాక్యము హృదయ సంబంధం వచ్చింది. ఇప్పుడు మల్కియా 3:6 చదవండి. మల్కియా 2:6, మలాకి 2:6 చదవండి. అక్కడేముంది చూస్తాము. మలాకి 2:6. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధ ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి అనుసరించి నడుచుకొని వారి దోషం నుండి అనేకులను విప్పిరి. ఇంగ్లీష్లో చదవండి మా, ఇంగ్లీష్లో మలాకి 2:6.
ఓకే, వెరీ గుడ్. అక్కడ ఏం చెప్తుంది అంటే దేవుని ధర్మశాస్త్రము మీ టంగ్లో ఉండాలా. తెలుగులో ఏం చెప్తారయ్యా? నాలుకలో ఉండాలా. ఏమున్నాలా? జగడం ఉండాలా? ఆ వ్యక్తి సరిలేదు, ఈ వ్యక్తి సరిలేదు, ఆ మాటలు ఉండాలా? ఏమున్నాలా? మీ నాలుగులో ఏమున్నాలా? దేవుని వాక్యం ఉండాలి. చూడండి, దేవుడు బైబిల్కి ఎంత మహిమ పెట్టి ఎందుకు ఇచ్చారంటే ఇది ప్రసంగ పుస్తకం కాదు. వినండి జాగ్రత్తగా. నేనేమో ఈరోజు ప్రసంగం చేస్తున్నాను, మళ్ళీ ఇది ప్రసంగ పుస్తకం కాదు. ఈ పుస్తకం మీ హృదయంలో రావాలా. హల్లెలూయా. ఈ పుస్తకము మీ చెవులు రావాలా. హల్లెలూయా. ఈ పుస్తకములో ఉన్న మాట మీ నాలుగులు రావాలా. ఇదే ప్రోగ్రాం. హల్లెలూయా. ఇది ఇక్కడ హృదయంలో, టంగులు, కన్నులు వచ్చినప్పుడు ఏమైపోతుంది? మీ కన్నులు వాక్యము, మీ హృదయంలో వాక్యము, మీ టంగులు వాక్యము, మీ చెవులు వాక్యం. అంటే మీరు టోటలు దేవుని కంట్రోల్లో ఉన్నారు అని అర్థం. ఓకే, హల్లెలూయా చెప్పండి. మీరు ఎవరు కంట్రోల్లో ఉన్నారు? సరే, ఇప్పుడు ఆపోజిట్. మీ కన్నులు వాక్యం లేదు, మీ చెవులు వాక్యం లేదు, మీ నాలుగులో వాక్యం లేదు, మీ హృదయంలో వాక్యం లేదు. ఇక్కడ ఏమీ వేరే మాటే లేదు. మీరు ఎవరు కంట్రోల్లో ఉన్నారు ఇప్పుడు? ఏమి ఎక్స్క్యూజే లేదు. ఈ నాలుగు కార్యము వాక్యం ఉంటే యు ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. మీ కన్ను, మీ చేతులు, మీ నాలుగులో, మీ హృదయంలో వాక్యం లేదంటే ఓపెన్గా చెప్తున్నాను, యు ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ సేటన్. మీరు చర్చికి రావచ్చు, యు ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ సేటన్. అయ్యో ఏమయ్యా ఇలాగ మాట్లాడుతున్నారు మీరు? అవును, యేసు ప్రభువా ఒక ప్రార్థనా మందిరంకు వెళ్ళిపోయారు. ఒక లేడీ ఎలాగుంది ఇప్పుడు? 18 ఇయర్ నుంచి ఆ అమ్మ ఎలాగుంది? 18 ఇయర్. ఇప్పుడు యేసు ఆ అమ్మకు పరిచినప్పుడు యేసు ఏం చెప్పారు? ఆబ్రహాం కుమారతికి సైటాన్ ఏం చేసింది? 18 ఇయర్ నుంచి సైటాన్ ఏం చేసింది? బంధనంలో పెట్టేసింది. బట్ 18 ఇయర్ నుంచి ఆ అమ్మ ఎక్కడే వస్తుంది? క్రిస్టియన్ పీపుల్ మోసం పోవద్దు. మీరు చర్చికి వస్తున్నారు, అందుకు సైతాన్ని మీ జీవితంలో లేదు అని మీరు విశ్వాసం పెట్టొద్దు. బైబిల్లో చూస్తాము, యేసు ఇక్కడ ఉంటారంటే సైతాన్ ఇక్కడ వచ్చి ఈ కళ్ళు తీసుకొని ఏం చేయని చెప్పింది? అప్పం ఈ కళ్ళు తీసుకొని రొట్టి చెయ్యి అంటే యేసు ఎదురుగా వచ్చి మాట్లాడింది సైతాన్. సో మీకు ఒక అర్థం ఉండాలి, ఒక జ్ఞానం ఉండాలి. ఏమంటే వాక్యం లేదంటే మీ జీవితం కంట్రోల్ ఎవరు చేస్తారు? మీరు, మీ ఫ్యామిలీ, మీ వర్క్ అన్నీ సైటాన్ కంట్రోల్ని వెళ్ళిపోతుంది. అప్పుడు మీ జీవితంలో డెలివరెన్స్ కావాలంటే చాలా చాలా కష్టం. అందుకే దేవుడు గౌరవించి ఈ బైబిల్ మీకు, నాకు, సంఘముకు ఇచ్చారు. ఒక పెద్ద హల్లెలూయా చెప్పండి. ఉద్దేశం ఏమి? ఈ బైబిల్లో ఉన్న మాట మీ కన్నులు రావాలా, మీ చెవులు రావాలా, మీ నాలుగులు రావాలా, మీ కరములు రావాలా. మళ్ళీ మీ హృదయంలో వస్తే ఎక్కడెక్కడ వస్తుందో అక్కడెక్కడ దేవుడు శక్తి వచ్చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు మీ కన్ను బ్రైట్నెస్గా అయిపోతుంది. మీ కన్నులు డార్క్నెస్ ఉండట్లేదు, మీ హృదయంలో డార్క్నెస్ ఉండట్లేదు, సైతాను క్రియలు ఉండట్లేదు. అప్పుడు మీరు ఒక స్మాల్ ప్రేయర్ చేస్తే కూడా ఆ శక్తి దేవుడు మీ ప్రార్థన వింటారు. హల్లెలూయా. మీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు మీరే సైతాన్ మాట్లాడొచ్చే, సైతాన్ వెళ్ళిపో అంటే పోతుంది. మీ హృదయంలో వాక్యం లేదంటే 100 మెంబర్ వచ్చి సైతాన్ వెళ్ళిపో అంటే సైతాన్ వెళ్ళిపోవట్లేదు. వాక్యంకి అంత శక్తి ఉంది. ఎంతమంది నమ్ముతారు? ఆకాశం భూమి నశించిపోతే కూడా దేవుని వాక్యం ఏమవ్వట్లేదు, అశంతి. ఇప్పుడు ఈరోజు ఒక కన్క్లూజన్ ప్రార్థన మనం చేస్తాం. మీరే పరిశీలన చేయాలా, మీ దృష్టిలో, మీ కన్నులో వాక్యం ఉందా? డైలీ వాక్యం చూస్తారా? మీరు వాక్యం వింటారా? మీరు వాక్యం మాట్లాడతారా?
ఒక రోజుకు సైన్స్ ప్రకారం జెంట్స్ 3000 మాటలు మాట్లాడతారు, లేడీస్ ఎంత మాట్లాడతారు తెలుసా? సైన్స్ ప్రకారం, బైబిల్ ప్రకారం లేదు. ఒక రోజుకు జెంట్స్ 3000 మాటలు మాట్లాడతారు అని సైంటిస్టు చెప్తున్నారు. లేడీస్ ఎంత మాట ఏమన్నా ఐడియా ఉందా? 1 lakh. ఎందుకు బ్రదర్? ఎంతపా? 8000 మాట్లాడతారంటే. ఇక్కడే వ్యత్యాసం చూడండి. 3000 డబ్బులు కూడా లేదు, 8000 మాట మాట్లాడతారంటే. ఇప్పుడు నేనేం అడుగుతానంటే, జెంట్స్ 3000 మాటలు, లేడీస్ 6000 మాటలు, ఏమో ఒక 100 మాట ఏమన్నా వాక్యం మాట్లాడారా మీరు? 3000 మాటలు మాట్లాడతారని సైన్స్ చెప్తారు. ఒక 100 మాట ఏమన్నా వాక్యం గురించి మాట్లాడారా ఎక్కడన్నా? మనసాక్షి ప్రకారం చెప్పండి. ఎవరు మాట్లాడు. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. హలో, బాగున్నాను, మీ బాగున్నారా? ఛాయా, కాఫీనా, ఇడ్లీనా, దోసానా? ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు? అన్ని స్టోరీ, అన్ని కథలు, స్టోరీస్ మాట్లాడతాం. మీరు చదివిన ఏమైనా వాక్యం మాట్లాడతారా? ఈరోజు నేను బైబిల్ చదివాను, అక్కడ ఈ వాక్యం ఇలాగా చెప్తుంది, మీరు కూడా చదవండి, ఆశీర్వాదం. ఫ్రెండ్ తోట మాట్లాడారా మీరు? మీ ఓన్ సిస్టర్ తోట మాట్లాడారా? మీ ఓన్ బ్రదర్ తోట మాట్లాడారా? మీరు పనికి వెళ్ళిపోతారు కదా, చాలా పీపుల్ సేవ చేస్తున్నారు, లేదంటే బిలీవర్ కూడా చాలా పీపుల్ ప్రేయర్ ఏమంటే, దేవుడా ఆత్మ ఇవ్వండి, ఆత్మ ఇవ్వండి. రాంగ్ ప్రేయర్. ఎందుకు దేవుడు ఆత్మ ఇవ్వాలా? ఆల్రెడీ ఆత్మ ఉంది, పని చేస్తున్నారు కదా. ఒక 10 మెంబర్ లేదా అక్కడ, ఒక 10 మెంబర్ లేదా వర్క్ చేస్తున్న ప్లేస్లో, ఎందుకు దేవుడు ఆత్మ ఇవ్వాలి? ఆల్రెడీ ఆత్మ రెడీ ఉంది. మీరేమన్నా వర్క్ చేస్తున్న ప్లేస్లో యేసు గురించి ఒక 2 మాట మాట్లాడారా? లేదు. అంటే మనం ఎలా క్రిస్టియన్గా ఉంటారంటే, జస్ట్ యేసు మనకి ఇవ్వాలా, యేసు డబ్బు ఇవ్వాలా, యేసు లోన్ ఇవ్వాలా, లోన్ క్లియర్ చేయాలా, మ్యారేజ్ నడిపించాలా, ఆశీర్వదించాలా, ఇదే యేసు. మనం యేసుకు రిటర్న్ ఏమి ఇవ్వట్లేదు. అదా ప్రేమ అంటే ఏమి? ఓన్లీ నాట్ రిసీవింగ్. ఇంకొక వ్యక్తికి ఏం చేయాలా? ఇప్పుడు యేసు మీకు నాకు ప్రేమించి జీవమే ఇచ్చారు, మీరేమిచ్చారు? మనసాక్షి అడగండి, ఏమిచ్చారు? ఆయన గురించి ఎవరికైనా మీరు చెప్తే అదే మీరు యేసుకు ప్రేమం చేస్తున్నారని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు చెప్పలేదు, ఎందుకు మాట్లాడలేదంటే, మీ లోపలనే వాక్యం లేదు, ఎలాగా ఇంకొక వ్యక్తికి మాట్లాడతారు? అందుకే ఈరోజు పవిత్రాత్మ దేవుడు ఖచ్చితంగా మాట్లాడారు. మీ కన్నులు, మీ చెవిలు, మీ నాలుకలు, మీ హృదయములు ఏముండాలా? వాక్యం ఉండాలి. ఉండాలా అంటే కొంచెం టైం డైలీ ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరితోట బైబిల్ లేదంటే ఈరోజే మీరు బైబిల్ తీసుకున్నాలా. హల్లెలూయా. నేను చూస్తున్నాను, ఎవ్రీ మంత్ వెన్ ఐ కమ్ హియర్ ఐ అబ్జర్వ్ 50% ఆఫ్ ద చర్చ్ బిలీవర్ డోంట్ హ్యావ్ అ బైబుల్. లెఫ్ట్ రైట్ అలాగా చర్చికి వచ్చేస్తారు, హ్యాండ్లో ఏం లేదండి. అయ్యో, అదొక పెద్ద ఆయుధం తెలుసా మీకు? ప్రొటెక్షన్ అది. వితౌట్ బైబిల్ మీరు చర్చికి వస్తే ఎలాగండి? వితౌట్ యూనిఫామ్ స్కూల్కి పోతారా మీరు? మిలిటరీ వితౌట్ డ్రెస్సు పనికి పోతారా? పోలీస్ వితౌట్ డ్రెస్సు పనికి పోతారా? మీరు బిలీవర్ అంటే మీ ఐడెంటిఫికేషన్ ఏమండి? ఫస్ట్ ఏముండాలా? బైబుల్ ఉండాలా. అదే మీ ఐడెంటిఫికేషన్. బైబులే లేదు చర్చికి వస్తున్నారంటే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్, యు ఆర్ నాట్ ఎ బిలీవర్. ఆమెనా లేదా? నిర్ణయం తీసుకునండి. నెక్స్ట్ టైము నేను వస్తున్నప్పుడు 100 మెంబర్ ఉండాలా అంటే 100 మెంబర్లు హ్యాండ్లు ఏముండాలా? పాస్టర్ నాకు ఎడ్యుకేషన్ లేదు, పర్వాలేదు, ఒక బైబిల్ పెట్టుకో హ్యాండ్లు. ఎడ్యుకేషన్ లేదంటే కూడా ఏం పెట్టుకో బైబిల్లో, అదొక ఆశీర్వాదం మీకు. హల్లెలూయా, హల్లెలూయా. పెట్టుకునండి, బైబిల్ పెట్టుకున్నాలా. మీరు ఎప్పుడు బైబిల్ ఇక్కడ పెడతారో అప్పుడే మనసులు పోవాలా అని వస్తుంది. బైబిల్ మీరు ఎప్పుడు సైడ్ పెడతారో అప్పుడు ఆ మనసులు రానికి సాధ్యమే లేదు. మీరు పనికి పోతున్నారా?
ఒక స్మాల్ బైబుల్ ఎక్కడ పెట్టుకోండి, ప్యాకెట్లు. అందరూ అడగాల ఏమది ఏమది అని అడగాల. అదా, ఒక నిమిషం బ్రదర్ చూపి, ఇది నా దేవుడు వాక్యము, ఇది మీరు చదివితే మీకు ఆశీర్వాదం, ఒక 10 minutes చదవండి బ్రదర్. ఇదన్నీ ఎప్పుడు చేయాలా మనము? ఎంతో ఆశీర్వాదం ఆల్రెడీ దేవుడు ఇచ్చారు, ఇంత ఎప్పుడు చేయాలా ఇదన్నీ? 20 years 30 years 40 years 60 years అయిపోతుంది. ఎవ్రీడే 1 day పోతుంది. ప్రసంగం వేరే, యేసు జల్దీ వస్తున్నారని. యేసు లేట్ వస్తారా జల్దీ వస్తారా? చెప్పండి, యేసు లేట్ వస్తారా జల్దీ వస్తారా? నేను చెప్తాను యేసు కొంచెం లేట్ రండి అని. ఎందుకంటే నాకు చాలా బైబిల్ మర్మము రహస్యం అని ఇంకా చదగాల. మీరు చెప్తున్న అలాగా యేసు ఏమన్నా ఈ రాత్రి వస్తే మీరందరూ ఎక్కడ పోతారు ఐడియా చూడండి. ఇంకా బైబిలే టచ్ చేయలేదు ఛానల్ పీపుల్, ఇంకా బైబిలే చూడలేదు, బైబిలే అండర్స్టాండింగ్ లేదు. యేసు ప్రభు ఎవరన్నీ ఐడియా లేదంటే యేసు ఈరోజే వస్తే ఎక్కడ పోతాం మనము? సో బెటర్ యేసు కొంచెం లేట్ అయితే కూడా పర్వాలేదు, ఈరోజే తీర్మానం చేసుకుని దేవుడు బైబిల్కి గౌరవం ఇస్తున్నారు, మీరు నేను కూడా ఇవ్వాలా. ఆమెనా ఆమెన్ లేదా? ఆమెనా ఆమెన్ లేదా? ఎంతమంది ఇప్పుడు తీర్మానం చేసి చెప్తారు నేను కూడా బైబిల్కి గౌరవం ఇస్తాను, డైలీ టచ్ చేస్తాను? నేను మాట చెప్తాను, మీరు అల్లెలి అల్లెలి చెప్పండి. బైబిల్ టచ్ చేస్తారా? బైబిల్ చూస్తారా? బైబిల్ వింటారా? బైబిల్ మాట్లాడుతారా? బైబిల్ హృదయంలో పెట్టుకుంటారా? బైబిల్ రీడ్ చేస్తారా? ఇంకొక వ్యక్తికి బైబిల్ మాట్లాడతారా? ఇదన్నీ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు శక్తి మీకు వచ్చేస్తుంది. మీకు సైతాన్ ఏమీ డిస్టర్బ్ చేయడానికి సాధ్యం లేదు. ఇదన్నీ చేయలేదంటే వార్నింగ్ కూడా చెప్పేస్తాను. ఇఫ్ యూ డోంట్ డూ దిస్, సైతాన్ విల్ బీ ఇన్ యువర్ లైఫ్. సైతాన్ వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. తీర్మానం ఎవరే చేయాలా? నిర్ణయం ఎవరే చేయాలా? మనం లేదు, మీరే చేయాలి. ఇఫ్ యూ వాంట్ జీసస్, కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ. ఇఫ్ యూ వాంట్ సైతాన్, డోంట్ కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరందరూ చర్చికి వచ్చారు, యేసు కావాలా అని వచ్చారు, యేసు గ్యారంటీ మీకు సహాయం చేస్తారు. బట్ బైబిల్కు రెస్పెక్ట్ ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజు నుంచి ఒక మంచి తీర్మానం చేయండి. ప్రభువా, డైలీ నేను బైబిల్ చదువుతాను, డైలీ కొంచెం టైం ప్రార్థన చేస్తాను, డైలీ కొంచెం పాట పాడి ఆరాధన చేస్తాను, నాకు సహాయం చేయండి. నా ఆత్మిక జీవితంలో నేను గ్రోత్ అవ్వాలా, నా కుటుంబం గ్రోత్ అవ్వాలా, నా సంఘం గ్రోత్ అవ్వాలా, మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. లెట్ us all క్లోజ్ అవర్ ఐస్. అందరూ కన్ను మూసుకోండి, మనం ప్రార్థన చేస్తాం. అందరూ అంటే అందరూ, టోటలీ ఎవ్రీవన్ కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తాం. సబ్మిట్ యువర్ సెల్ఫ్. అక్కడిక్కడ చూడొద్దు. అందరూ కన్ను మూసుకొని సమయంలో తగ్గించి ప్రార్థనలు సమర్పించండి. స్తోత్రం చేయండి. ఈరోజు దేవుడిచ్చిన వాక్య కొరకు వందనాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడా స్తుతి స్తోత్రము, దేవుడా స్తుతి స్తోత్రము, దేవుడా స్తుతి స్తోత్రము. తండ్రి అయిన దేవుడా, మీ సత్య కొరకు వందనాలు. కుమారునైన దేవుడా, మీ నామ కొరకు వందనాలు. పవిత్రాత్మ దేవుడా, మీ ప్రసన్నత కొరకు వందనాలు. మీరు ఇచ్చిన బలమైన వాక్యము సత్యము కొరకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువా, మీరే మీ పవిత్ర గ్రంథముకు గౌరవం ఇస్తున్న దేవుడు. మీరే మీ పవిత్ర గ్రంథంలో ఉన్న అతిశయమన్నీ మనకి రాసి మీరు ఇచ్చిన దేవుడు. మనము కూడా, మా అందరూ కూడా మీ వాక్యముకి గౌరవం ఇవ్వాలా. మీ వాక్యములో ఉన్న మహిమ ఏమని నేర్చుకున్నాలా, దానికి మీరు సహాయం చేయండి. కన్నులు, చేతులు, నాలుగులు ప్రభువా, హృదయములు మీ వాక్యము రావాలా ప్రభువా. మీ వాక్యములో ఉన్న శక్తి రావాలా ప్రభువా. మన వైయక్తిక జీవితంలో మీరు వాక్యం ఉండాలా, మన కుటుంబ జీవితంలో మీ వాక్యం ఉండాలా, మన పని చేస్తున్న ప్లేస్లో మీరు వాక్యం ఉండాలా, మన సంఘంలో మీ వాక్యం ఉండాలా. మీ వాక్యమైన శక్తి ఎప్పుడు కూడా ఉండాలా ప్రభువా. మీరు చెప్పారు, మీరు నా వాక్యము నీ హృదయంలో ఉంటే మీరు ఏం అడిగితే కూడా నేను చేస్తానని. అవును ప్రభువా, మీ వాక్యం ఉన్నప్పుడు మనకు నిత్య జీవం ఇస్తున్న దేవుడు. ఈ లోకంలో ఉన్న అబద్ధము, పాపము, శాపము, సైతాన కిరణించి కాపాడి
మీరు మన మార్గంలో నిత్య మార్గంలో నడిపిస్తున్న దేవుడు. ప్రభువా, ఈ యొక్క ఆదివారం ఆరాధన కొరకు వందనాలు, మీరు ఇచ్చిన వాక్య కొరకు వందనాలు. ఎంత బిలీవర్స్ వచ్చారో, సేవకుడు వచ్చారో, అందరికీ, కుటుంబముకు, సంఘముకు మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యము ఎప్పుడు కూడా మన ప్రాణాత్మ శరీరంలో పర్మనెంట్గా ఉండాలా. ఒకరోజు మనకు నిత్య జీవ మార్గంలో మీరు తీసుకొని వెళ్ళాలా ప్రభువా. ఎవరికన్నా బైబిల్ లేదంటే బైబిల్ తీసుకొని సహాయం చేయండి. ఎవరికన్నా బైబిల్ చదివికి సాధ్యం లేదంటే బైబిల్ వినాలా, అందుకు సహాయం చేయండి. బైబిల్ ఉంది, నాకు ప్రేయర్ చేయడానికి సమయం లేదంటే సమయం ఇవ్వండి. సైతాన్ బంధనం నుంచి అందరికీ కూడా యేసు నామంలో మీరు డెలివరెన్స్ ఇవ్వండి ప్రభువా. సంఘం అందరికీ కూడా 100% వాక్యమైన సంఘముగా మీరు నడిపించండి. సేవకుడు, అయ్యగారు, అమ్మగారు, చిల్డ్రన్ అందరికీ మీ కరంలో సమర్పణ చేస్తాను. ఆశీర్వదించండి, నడిపించండి. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడి సహాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. అందరూ బలముగా చెప్పండి ఆమె.